ఇది ఒక డ్రామా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు సార్? నిజంగా మీకు కృష్ణా జిల్లా గాని గుంటూరు జిల్లా గాని రైతుల మీద ప్రేమ ఉంటే, రాయలసీమ అమరావతి మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? 11 మంది మీరు ఎమ్మెల్యేలు సార్, మీరు అంటారు 40% వచ్చింది, 40% వచ్చింది, అబ్బా 40% 40% ఓట్లు మాకు వేశారని. అంత గొప్పగా చెప్పుకునే మీరు 40% ప్రజలు రిప్రజెంట్ చేసే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు అమరావతి మీద మాట్లాడలేదు? ఏం ధైర్యం సరిపాలేదా? పులివెందుల పులికి ధైర్యం సరిపాలేదా? పులివెందులలోనే పులి అయినా అమరావతిలో పులి కాదా? ఎక్కడ ఎందుకు రాలేదు? ఎందుకు బెంగళూరులో కూర్చున్నాడు సార్? సార్ అమరావతి మీద తీర్మానం నడుస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని టీవీల ద్వారా చూసే ఇతని రాష్ట్రానికి అవసరమా? సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు సార్ విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు, ఒకటి, మీరు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మీ ప్రభుత్వం చెప్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అలాగే మన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. మరి దాన్ని మార్చలేమా మీరు ఇప్పుడు చేసేసినంత మాత్రాన? రాజ్యాంగాన్ని సవరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ నాయకులు మార్చమని మీరు చెప్పారని నేను చెప్పలేదు. మీరు దయచేసి వక్రీకరించవచ్చు. సరే, ఓకే ఓకే, సరే సరే, ఓకే. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా 2గా విభజించిన మాట వాస్తవం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గాని అసెంబ్లీకి గాని వాల్యూ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే, వాళ్ళు చేయాలనుకుంటే ఏ చట్టాన్నైనా చేయొచ్చు సార్. ఈ రోజు కూడా మన అసెంబ్లీ తీర్మానం సార్, రేపటి రోజు ఎక్కడైనా ఎవరైనా కోర్టుకు పోతారేమో, లేదంటే ఏదైనా టెక్నికల్ గా ఇష్యూ వస్తుందనే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. కానీ వాస్తవానికి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు సార్. 2013లో మనం తీర్మానం చేసి పంపించాం. మనకు ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే ఉండాలని కోరుకున్నాం, కానీ విభజించలేదా సార్? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. వారు ఈ రోజు మన కళల రాజధాని, మనకు అవసరమైన రాజధాని ఈ రోజు వాళ్ళు చట్టబద్ధత చేస్తున్నారు. దాన్ని మనం హర్షించాలా సార్? రేపటి రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే కూడా అనుకున్నాం, మళ్ళా అన్నాం అనుకోండి, అంటే జగన్మోహన్ వస్తారని మీకు భయం ఉందా అంటారు. ఒకవేళ వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళా మార్చే సత్తా వీళ్ళకు ఉందని నేను అనుకోట. రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా రాని. సరే కానీ, సరే ఇవన్నీ ఓకే, సరే ఇవన్నీ ఓకే, కానీ ఒక నిమిషం మీరు కూడా కాదు విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి కూల్ గా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పెట్టినటువంటి తీర్మానము అమరావతి లాగలేదు, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం వస్తుంది అన్నట్టు తీర్మానం చేసినారు మీరు అని చెప్పేసి ఆయన అన్నారు. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా సార్? నేను అంటున్నా, సింపుల్ గా చెప్తా, మీకు నిజంగా నమ్మకం ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి కొట్లాడరు? మీకు 11 సీట్లు ఇచ్చాం కదా. ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా మాట్లాడండి. లేదు సార్, ఆ ఒక్కటి తప్ప మీరు ఇంకేమైనా మాట్లాడండి సార్. కాదండి విజయశేఖర రెడ్డి గారు, మీరు ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా మాట్లాడండి అంటే మీరు అదే మాట్లాడతారు ఎందుకు? అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా రాదు. మీకు 10% ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు పోలేదా సార్? రాహుల్ గాంధీ గారు సార్ ఆ ఒక్కటి తప్ప, అది ఒక్కటి అడగకూడదు. మీరు ఒక్క నిమిషం ఆగండి. లేదు, వాళ్ళకి కారణాలు ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి సార్. విజయశేఖర రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ప్లీజ్.